దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్, పరీక్షల్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష తీవ్ర రూపం దాలుస్తోంది. జంతర్ మంతర్ వేదికగా ఆయన చేస్తున్న ఈ దీక్ష నేటికి 19వ రోజుకు చేరుకుంది. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి అన్నది ఆ ప్రధాన డిమాండ్. రోజులు గడుస్తున్న కొద్దీ వాంగ్చుక్ ఆరోగ్యం బాగా క్షీణిస్తూ ఉండడంతో ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. వరుసగా 19 రోజుల పాటు ఏమీ తినకపోవడంతో వాంగ్చుక్ శరీరం బాగా నీరసించిపోయింది. ఆయన దాదాపు 8.5 కిలోల బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన బరువు 57 కిలోలకు పడిపోయింది. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉండడంతో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాకేష్ కుమార్ సైని అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. వాంగ్చుక్ ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అవసరమైతే బలవంతంగానైనా లిక్విడ్ డైట్ ఇప్పించి ఆయన ప్రాణాలు కాపాడాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కర్యాలతో కూడిన ధర్మాసనం దేశంలో ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైంది. వాంగ్చుక్ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. ప్రతిరోజు ప్రభుత్వ డాక్టర్లతో ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని, అవసరమైన వైద్యాన్ని అందించాలని ఆదేశించింది. దీనికి కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ ఇప్పటికే ప్రభుత్వ డాక్టర్లు ఆయన్ని పర్యవేక్షిస్తున్నారని, ఆయనకు అవసరమైన అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. వాంగ్చుక్ చేస్తున్న ఈ పోరాటానికి కాక్రోచ్ జనతా పార్టీ పూర్తి మద్దతుగా నిలిచింది. సీజేపీ నేత అభిజిత్ డీప్కే ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక మనిషి ప్రాణాలొడ్డి పోరాడుతుంటే ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు చాలా క్రూరంగా వ్యవహరిస్తోంది. అసలు ప్రధాని మోదీ ఈ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదు, విద్యాశాఖ మంత్రిని ఎందుకు బాధ్యుని చేయడం లేదని ప్రశ్నించారు. వాంగ్చుక్కు మద్దతుగా జూలై 16న తాము కూడా ఒకరోజు సామూహిక నిరాహార దీక్ష చేస్తున్నట్టు సీజేపీ ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శశి థరూర్ లాంటి విపక్ష నేతలు కూడా వాంగ్చుక్కు అండగా నడుస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా దీక్ష విరమించాలని, ప్రభుత్వమే చొరవ తీసుకుని ఆయనతో చర్చలు జరపాలని కోరుతున్నారు. మొత్తానికి విద్యార్థుల పక్షాన వాంగ్చుక్ చేస్తున్న ఈ పోరాటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. కోర్టులు కూడా జోక్యం చేసుకోవడంతో కేంద్రం ఇక్కడైనా దిగి వచ్చి వాంగ్చుక్తో చర్చలు జరుపుతుందా లేదా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.